యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్ ఇవాళ ఏంటి కడాయి పట్టి గారు ముందనుకుంటున్నారా? నేనైతే ఇవాళ చేపల కర్రీ చేస్తున్నాను. ఇవ్వండి, మొన్న మా అన్నయ్య అయితే చేపలు పట్టుకొని తీసుకొచ్చాడు కృష్ణా బ్యారేజ్లో. ఇవ్వండి, ఇదైతే ఇది ఏ చేప కూడా నాకు తెలియదు, కానీ మధ్యలో మా అన్న తెచ్చాడు ఈ పట్టి. తనైతే మిషన్ కొనుక్కున్నా, ఆ మిషన్ కూడా మీకు చూపిస్తాను తర్వాత. అది 2000 అయింది మిషన్. ఎంత బాగుందో అసలు. ఇలా వేస్తే ఏలం వేస్తే చక్కగా చేపలన్నీ పడుతున్నాయి. ఇవ్వండి, మా అమ్మాయి నాకు చేపలు ఇస్తుంది కాబట్టి మా ఆయనకైతే చేపల కూర తినాలనిపిస్తుంది అంటే సరైన చేపల కూర అయితే చేసేస్తున్నాను. అది ఎలా చేయాలి ఏంటో కూడా మీకు చూపిస్తాను రండి. 2 ఉల్లిపాయలు అయితే తీసుకోండి, పెద్ద పెద్ద సైజు, మీడియం సైజు తీసేసుకొని చక్కగా. రెండు అయితే టమాటాలు తీసుకోండి, కట్ చేసుకొని చక్కగా అంటే సన్నగా లావు కట్ చేసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసేసుకొని కొన్ని యాలక్కాయలు, కొన్ని ఎలాచి, లవంగాలు వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇదిగోండి ఇలా అయితే పేస్ట్ లాగా అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసేసుకుందాం. ఇలా అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకోండి. ఫస్ట్ అట్లా కడాయి పెట్టేసుకోండి. మూతున్న కడాయి అయితే పెట్టేసుకోండి. నాకు ఆల్రెడీ మూతుంది, అందుకు కడాయి పెట్టుకున్నా. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇవ్వండి, ఎంత మీకు ఆయిల్ కావాలో అంత ఆయిల్ అయితే వేసేసుకోండి. చేపల కర్రీలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఎక్కువ వేసేస్తాను చేపల కర్రీలో. ఇదిగోండి, హీట్ అయిన తర్వాత కరివేపాకు అయితే వేయాలి. రాత్రి అయితే ఎంత బాధపడ్డాము మేమైతే, ఎందుకని చెప్తాను, అలాగే ఉండండి. ఎందుకంటే రాత్రి అయితే పౌర్ణమి కదా, అంటే కడుపుతో ఉన్న వాళ్ళు కదలకుండా అయితే ఉంచోవాలి. చాలా ఇబ్బంది పడ్డాము మేమైతే రాత్రి. అది ఇంటికని ఏంటో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఇప్పుడే చెప్పలేను కాబట్టి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ కర్రీ చేపల కర్రీ అయితే వేసేద్దాం. ఇదిగోండి, పేస్ట్ అయితే పట్టేసాను కదా, పేస్ట్ వేసేసాను. చక్కగా ఆ పేస్ట్ అనేది చక్కగా, అంటే ఇప్పుడు నూనె వేసాను కాబట్టి ఆ నూనె అంతా పైకి రావాలి. అప్పుడే టమాటాలు, ఈ ఉల్లిపాయ అంతా మగ్గినట్టు ఇదిగోండి ఇలా చక్కగా వేసేసుకోవాలి. మేము అల్లం పేస్ట్ అవన్నీ పట్టించేసాం ఆల్రెడీ. నేను చేపల కర్రీ పట్టించేసాను చేపలన్నింటికి. మీకు సరిపోలేదంటే మళ్ళీ వేసుకోవచ్చు. సరిపోలేదు, ఉప్పు కారం ఇంకేమన్నా కావాలి అని వేసుకోవాలి అనుకుంటే మీరు వేసుకోవచ్చు, నా ఇబ్బంది ఏం లేదు దాంట్లో. నాకు దాంట్లో సరిపోద్ది కాబట్టి మళ్ళీ చివరిలో చూసుకుని వేసుకుంటాను. ఇదిగోండి ఇలా అయితే మళ్ళీ కలిపేసుకోవాలి ఒకసారి. చక్కగా ఇదిగోండి ఇలా ఒకసారి అయితే కలిపేసుకుంటే ఆ నూనె అంతా ఈ పేస్ట్ అంతా లాగేసుకుంటుంది. ఇలా అయితే కలిపేసుకుని ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత చక్కగా 5 నిమిషాలు అయితే బాగా నూనె అనేది పైకి వస్తేనే మనకి అదేంటి ఉల్లిపాయ టమాటాలు అయితే బాగా మగ్గినట్టు. ఇలా వేసేసుకొని ఒక 10 మినిట్స్ అయినా 5 మినిట్స్ అయినా మూత పెట్టేసుకోండి. ఆ ఆవిరిలోనే చక్కగా ఉడికిపోవాలి అది. ఇవన్నీ ఇవేంటంటే చేపల కర్రీ చాలా విచిత్రంగా చేస్తారు, నేనైతే అలా చేయను. దీంట్లో ఏంటంటే కొద్ది కొబ్బరి వేసుకొని చాలా వేసుకుంటే దాంట్లో గుజ్జు అంటే పైకి వస్తుంది చక్కగా. ఇవన్నీ ఎంత బాగున్నాయో. చేప కూడా ఎంత లావుగా ఉందో. మా అన్న పట్టి తీసుకొస్తాడు. ఎందుకు పట్టి తీసుకొస్తాడంటే కొనుక్కోవచ్చు కదా అని చాలామంది డౌట్స్ వస్తాయి. మేము కొనుక్కోలేక కాదు, మా అన్నయ్య తెచ్చుకుంటే ఏదో తృప్తిగా ఉంటుంది. ఆయన మా అన్నయ్య వేసి బెగాలను అన్నీ బిగిస్తూ ఉంటాడు. అలా ఎవరో ఒకరు పరిచయం అయ్యి ఆన్లైన్లో అలా బుక్ చేసుకున్నాడు. అది కూడా మేము యూట్యూబ్లో పెడతాం చూడండి. అలా ఎందుకు బుక్ చేసుకున్నాడు అంటే మాకు అలా ఏంటంటే కొంతమంది యూట్యూబ్లో చూపిస్తారు కదా, చేపలు ఇలా పట్టాలి అలా పట్టాలి, దానికి ఎలా వేస్తే వాళ్ళకి బాటిల్లో వస్తారని. అందుకనైతే నేనైతే మా అన్నయ్య తెప్పించుకున్నాడు. మీకు కావాలంటే అది లింక్ ఇస్తాను, అది ఎలా తెచ్చుకున్నాడు ఏంటనేది కూడా చూడండి. చాలా బాగా వస్తున్నాయి చేపలు. మీకు ఆ వీడియో పెట్టలేకపోతున్నాను, కావాలంటే పెడతాను ఒకసారి చూడండి. ఇవన్నీ ఇప్పుడైతే అల్లం ఇదంతా టమాటాలన్నీ ఉడికిపోయినాయి కదా. ఇక నూనె అయితే పైకి వస్తుంది. మళ్ళీ ఇంకోసారి కలుపుకొని ఇంకోసారి అయితే మూల పెట్టేస్తున్నాను కదా. ఈ మధ్య నేను వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. నా ఛానల్ ఇంకా మీకు సపోర్ట్ చేస్తేనే చాలా వీడియోస్ అని పెట్టగలను. ఈ ఛానల్ ఎందుకు పెడతానంటే చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదు అని చాలామంది కూడా అడుగుతున్నారు. నేను పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు నాకు అంటే ఇటు అటు ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు ఇదిగా ఉంటుంది కాబట్టి పెట్టలేకపోయాను నేను. కావాలంటే మీకు ఒక విషయం చెప్పాలి. నేనైతే కొండపల్లి కిల్లలో అయితే ఒక దర్గా అయితే ఉంది. అదేంటంటే ఆయన తల అంటారు, మాలో అయితే సీర్ అంటారు. అదే తీసేసి ఆ పైన అయితే పెట్టారు. అక్కడైతే పవర్ఫుల్ దర్గా, చాలా పవర్ఫుల్ దర్గా. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది చాలా సమస్యలు ఉంటాయి, అది సమస్య ఈ సమస్యలని. అక్కడైతే నెమ్మరనండి, మనకి ఏ సమస్యలు ఉన్నా చక్కగా తీరిపోతుంది. మీకు కావాలంటే మీకు లింక్ ఇస్తాను. నేను ఆల్రెడీ వెళ్ళాను. అదంతా అదే ఏంటంటే ఆ పైన అంతా ఫారెస్ట్ ఏరియాలా ఉంటుంది. అదంతా చెట్లు పొలాలు అవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వెళ్ళకూడదు. ఎప్పుడన్నా మనం అంటే ఆయన సొంతలు అంటారు. మా హిందీలో మేమంటాం సొంతలు అంటారు. కొంతమంది పసుపు పెడతారు. అప్పుడైతే వెళ్ళి అంటే మన అందరూ పీర్ల పండుగ అంటారు. అప్పుడు చక్కగా వెళ్ళి పైకి వెళ్ళి అయితే రావచ్చు. ఆడవాళ్ళంతా వెళ్తారు, లేడీస్ అందరూ.
ఇంకా మిగతా రోజుల్లో అయితే ఎవరు వెళ్ళరు అక్కడికి. ఆయన చాలా పవర్ఫుల్. కింద కింద కూడా ఒకటి ఉంది. మన అంటే బ్రిడ్జి ఇప్పుడే పెట్టారు, బ్రిడ్జి ఎప్పటి నుంచో పెట్టారులేండి. ఆ బ్రిడ్జి పైన వెళ్ళి మనం నియాజ్ చేసుకున్నా మనకి ఏమైనా కోరికలు ఉంటే కదా చాలా ఉంటాయి మనకి. మనుషులు లేని కానీ కోరికలు కూడా లేవు. అవి చెప్పుకొని మనం ముడుపులు కొట్టుకొని వస్తే చక్కగా తీరుతాయి. నాకు అది నమ్మకం. మనకి నమ్మకం మీద నడుస్తాం కాబట్టి నమ్మకం అదొకట. అందుకని నిన్నైతే నేను మా వారైతే చక్కగా ఇదిగా ఉంది కాబట్టి వెళ్ళేసి వచ్చాము మా ఫ్యామిలీ అంతా. మీకు కూడా పెట్టలేకపోయాను, అది అంటే డౌన్ కదా, బాగా హైక్ ఎక్కాలి. అందుకని ఫోన్లు కూడా అన్ని లోన్ పెట్టేసాం. ఆ కోతులు అవన్నీ ఎక్కువగా ఉన్నాయి, ఎందుకని ఫోన్ లోన్ పెట్టేసి వీడియో పెట్టలేకపోయా. వీడియో తీసాను కాబట్టి పెట్టలేకపోయాను. ఇప్పుడు పెడతాను చూడండి. దానిలో నేను ఎక్కువ మాట్లాడలేదు, వీడియో అనేది తీసేసాను. పెడతాను. చాలా పవర్ఫుల్ ధరగా ఆ లోన్ ఉంటుంది. నేనైతే లోన్కి వెళ్ళిన తర్వాత చూస్తే అంటే లేడీస్కి ఎక్కువ రానిరు, తక్కువే. జెంట్స్కి అయితే అలౌట్ ఉంది, లేడీస్కి మాత్రం నో అలౌట్. చక్కగా వెళ్ళి మనం నియాజ్ చేసుకుని వస్తే మనకి అన్నీ జరుగుతాయి. తప్పనిసరి ఈ వీడియో పెడతాను చూడండి. నా ఛానల్ మాత్రం సపోర్ట్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ పెడతాను. విజయవాడలో అయినా ఉన్నాయి ఏంటని కూడా చూడండి. ఇంకా చూడండి, ఇప్పుడైతే ఫిష్ కర్రీ అయితే చూడండి. ఇదంతా అయిపోయింది కదా, నూనె అనేది పైకి వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి, పచ్చిమిరపకాయ అయితే వేసేసుకోండి. చూడండి, 2 అయితే పచ్చిమిరపకాయలు వేసేసుకోండి చక్కగా. వేసేసిన తర్వాత చింతపండు అయితే నానబెట్టాను. నాకైతే 5 చేపలే ఉన్నాయి. 5 చేపలకి ఎంత చింతపండు వేయాలి కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి చింతపండు, ఒక మీడియం సైజ్ చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి చక్కగా. నానబెట్టేసుకున్న తర్వాత దాంట్లో అయితే కొద్దిగా ఉప్పు అనేది వేసుకోండి. ఉప్పు వేసుకోవడం వల్ల మీకైతే ఎక్కువగా బాగా నానిపోయి తొందరగా పిప్పి అనేది తొందరగా వచ్చేస్తుంది. ఇలా సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇలా కలిపేసుకోవాలి. మీకు ఎలా వేయాలి కూడా చూపిస్తాను చూడండి. చింతపండు నేను ఎక్కువ వేయను, మీరు ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఎందుకంటే మా వారికి పులుపు ఎక్కువ పడదు, తక్కువ వేసేసుకుంటాను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి, వేయకపోతే మీకు మిస్ కావాలి సిస్కేసేయండి. ఇలా పిండి వేసుకొని చక్కగా పిప్పి అనేది వచ్చేస్తుంది. కొంతమంది అయితే ఏం చేస్తారంటే వేడి వాటర్ ఉంటుంది కదా, వాటర్లో అయితే వేసుకుంటారు. కొద్దిగా నీళ్ళు కూర వచ్చిన నీళ్ళలో చింతపండు. అది చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఒక 50 minutes అయితే ఉడికిపోయి సరిపోద్ది. ఎంతో 5 అయితే ఎక్కువ కూడా పడదు ఈ కర్రీ, చాలా తక్కువలోనే చక్కగా మనకి క్యారేజ్లో అయినా దేంట్లో అయినా మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇంకా కూరగాయల్లో వాళ్ళలో టైం పడుతుంది అనుకుంటాను నేను, దీనిలో టైం అసలు పట్టదు. 5 నిమిషాల్లో చక్కగా నుంచున్నా కూడా అవసరం లేదు. స్టవ్ మీద పెట్టేసి అదే చక్కగా ఉడికిపోతూ ఉంటుంది. సిమ్లో పెట్టేసేయాలి. ఎక్కువ వాటర్ అనేది వేయమాకండి దీంట్లో. అలా పట్టుకుని వచ్చి తింటే మనకి ఎంతో అద్భుతంగా చాలా టేస్ట్గా ఉంటుంది చేపలు అనేది. ఇవన్నీ ఇలా అయితే తిప్పి చేసేసాను కదా, ఈ వాటర్ అనేది దాంట్లో వేసేసుకోవాలి చక్కగా. ముందు వాటర్ పులుపు సరిపోతుంది, ఆ చేపలకి చక్కగా పడుతుంది. ఇలా నీళ్ళు అంటే వాటర్ వేసేసిన తర్వాత మనకి 50 minutes అయితే మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ చక్కగా ఆవిరిలోనే ఉడికిపోతుంది చక్కగా. ఈ చింతపండు అనేది మనం వేయకుండా ఆ పిప్పు అంతా వేసేసుకోండి. చింతపండు మీరు పారేస్తారో మీరు ఇష్టం. ఇవన్నీ ఏదో టమాటాలు అయితే ఉడికిపోయాయి కదా, ఉల్లిపాయలు వేసేసుకుంటాను చెప్తాను. వేసేసుకోండి చక్కగా. వేసేసుకున్న తర్వాత మీకు తర్వాత చూసుకుందాం. మనం ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇలా అయితే కలిపేసుకోవాలి. మీకు సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వేసాను కాబట్టి ఇంక అవసరం లేదు. ఇంకొక 5 minutes అయితే మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం. ఇవన్నీ పులుపు అయితే వేసాను కదా, ఇలా వచ్చినప్పుడు మనం చేపలన్నీ దించేసుకోవాలి. ఒక చేప అయితే వేసేస్తాం చూడండి ఒకసారి. సిమ్లో అయితే పెట్టుకోండి, హైలో అయితే పెట్టుకోవాలి.
కరెక్ట్గా 5 ఉన్నాయి మా ఇంట్లో. అంటే ఇలా పెట్టేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఇంకా స్పూన్ అనేది ఒకసారి పెట్టేసుకోండి. ఇప్పుడు పెట్టేసుకోండి ఏమవుతుంది, తర్వాత అయితే స్పూన్ పెట్టమాకండి. పెట్టేసుకుని దాన్ని సపరేట్గా పెట్టేసుకుంటే ముక్క అనేది చక్కగా ఉడిపోతుంది మీకు. పెట్టేసుకుని మీకు తర్వాత ఉప్పు ఎలా ఉంది, సాల్ట్ ఎలా తగ్గిపోయిందా లేదా అనేది మీరు వేసుకోండి. నాకు కొద్దిగా సాల్ట్ కారం తక్కువగానే ఉంది, వేసుకుంటాను నేను. సాల్ట్ అయ్యి కారం అయితే వేసుకున్నాం. నేనైతే మొన్న అయితే కారం అయితే పట్టించాను నేను. పట్టించిన కారమే మంచిది మన ఇంట్లో. నేనైతే మనం ఎక్కువ అయితే వేసుకున్నామండి, ఎందుకంటే మేము కారం ఎక్కువ తినము, తక్కువే వేసి కూడా మరి చిన్నపిల్లలు తినలేరని ఎక్కువగా. ధనియా కొత్తిమీర అయితే ధనియా కూడా వేసేయండి కొద్దిగా సగం. అంతే ఫ్రెండ్స్, చక్కగా చూడాలి ఎంత బాగా అయిపోయిందో చేపల కర్రీ. తర్వాత సాల్ట్ తగినంత, ఎంత తింటారో అంత తగినంత వేసుకోండి. నాకైతే 1 స్పూన్ చాలు. తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇలా ఇవ్వండి. ఇంకైతే స్పూన్ అనేది పెట్టమాకండి, చక్కగా స్పూన్ పెట్టకుండా ఇలా అయితే 2 వైపులు క్లాత్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది ఇలా కలుపుకోవాలి. చేపల కర్రీ ఇలా తిప్పేసుకుంటే దాని మసాలా అంతా దానిలో దిగుతుంది కాబట్టి ఈ ముక్క అనేది దానికి అన్నీ పట్టేస్తుంది చక్కగా. అంటే మనం కడిగేటప్పుడే చక్కగా ఉప్పు కారాలు అవన్నీ పట్టించుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. మీకు ఎన్ని రోజులైనా పాడవదు. మామూలుగా పెట్టేస్తే అంటే కడిగేసి కారం అయి పెట్టేస్తే పాడైపోద్ది, మీకు ఎక్కువ కూడా ఉండదు. అంతే అండి, అయిపోయింది. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే. నేను సిమ్లో అయితే పెట్టేశాను. ఇవ్వండి ఫ్రెండ్, అయితే చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇవ్వండి, స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది కదా. ఇది ఒకసారి తీసి చూపిస్తాను ఎలా ఉంది ఇంట్లో కూడా. కట్ట అనేది చక్కగా దిగిపోయింది కాబట్టి చాలా బాగుంటుంది. కొబ్బరి వేయలేదని మీరు అనుకుంటున్నారేమో, కొబ్బరి ఆల్రెడీ కలిపేసి చేపలు కలిపేసినప్పుడు ఇప్పుడు పెట్టేసాము. అలా పెట్టేసుకుని వేసేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ టు సబ్స్క్రైబ్. ఆ చేపల కర్రీ ఎలా మీకు నచ్చిందో లేదా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వాచింగ్. మరి వీడియోస్ అయితే ముందుకు వస్తాను. బాయ్.